ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ మీద ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడనుంది. సో దీనికి సంబంధించి చమురు ప్రపంచ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో సో మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెగ్మెంట్ జరగబోతోంది. దీనికి సంబంధించి యొక్క ఆటగాళ్ల భద్రత, వాళ్ళ యొక్క అకామిడేషన్ని అన్నీ దృష్టిలో ఉంచుకొని సో ఐపీఎల్ వాయిదా పడుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిజంగా భారత్లో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది ఒక ఎమోషన్. కోట్లాది మంది ఎదురు చూసే ఐపీఎల్ పండుగ మరికొద్ది రోజుల్లో మొదలవలసి ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు వింటుంటే క్రికెట్ ప్రేమికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఇప్పుడు ఐపీఎల్ మీద పడబోతున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? బీసీసీఐ లోపల ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ ఐపీఎల్ వాయిదా పడితే వచ్చే నష్టాలేంటి? సో ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ సరిహద్దులకి పరిమితం కాలేదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, రవాణాపై మరియు క్రీడలపై కూడా గట్టిగా పడుతుంది. ఐపీఎల్ అంటే కేవలం భారతీయులు ఆట కాదు. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి ఎన్నో దేశాల ఆటగాళ్లు భాగస్వాములు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు, ఎయిర్ స్పేస్ క్లోజర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు తమ దేశ భద్రతా కారణాల దృష్ట్యా భారత్కు రావడానికి వెనుకాడుతున్నారు. సో ముఖ్యంగా ఆయా దేశాల బోర్డులు తమ ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్. సో బీసీసీఐకి ఒక పెద్ద పరీక్ష సమయం చెప్పుకోవాలి. ఒకవైపు వేల కోట్ల రూపాయల బ్రాడ్కాస్టింగ్ రైట్స్, మరోవైపు స్పాన్సర్ల ఒత్తిడి. ఐపీఎల్ ఒక్కరోజు వాయిదా పడిన వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఆటగాళ్ల భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. సో యుద్ధ ప్రభావం వల్ల లాజిస్టిక్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా మారింది. ఇటు హోటల్ బుకింగ్స్, ప్రయాణాలు, సెక్యూరిటీ క్లియరెన్స్, ఇలా ప్రతిదీ ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. బీసీసీ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే విదేశీ ఆటగాళ్లు లేకుండానే టోర్నీ నిర్వహించాలా లేక పూర్తిగా వాయిదా వేయాలా అనే సందిగ్ధంలో బోర్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురడం ఇదేం మొదటిసారి కాదు. 2009లో సార్వత్రిక ఎన్నికల భద్రత కారణాల వల్ల టోర్నీని సౌత్ ఆఫ్రికాకు తరలించారు. 2014లో కూడా కొంత భాగం యూఏఈలో జరిగింది. ఇక 2020లో కరోనా మహమ్మారి వల్ల టోర్నీ సెప్టెంబర్కు వాయిదా పడి చివరకు దుబాయ్లో నిర్వహించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇది యుద్ధం. ఒక దేశం నుంచి మరో దేశానికి రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అప్పుడు వైరస్ భయం ఉంటే ఇప్పుడు ఫిజికల్గా సెక్యూరిటీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ భయం ఉంది. సో స్టార్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటని చాలామంది మాట్లాడుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని వంటి దిగ్గజాలు ఈ విషయంపై ఏమనుకుంటున్నారనే విషయం వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు చెవులు కోరుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం దేశ భద్రత, ప్రపంచ శాంతి ముఖ్యం అంటే క్రికెట్ తర్వాత ఆడుకోవచ్చు అంటుంటే, ఇంకో వర్గం క్రికెట్ మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది, సో టోర్నీ జరగాల్సిందే అని కోరుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐపీఎల్ మీద ఆధారపడి వేల మంది కార్మికులు, గ్రౌండ్ స్టాఫ్, చిన్న చిన్న వ్యాపారస్తులు బతుకుతున్నారు. సో టోర్నీ రద్దయితే వారి పరిస్థితి ఏంటి? చివరిగా మనం ఒక్కటే చెప్పుకోవాల్సింది, సో క్రీడలు ఎప్పుడు దేశాల మధ్య వారధిలా ఉండాలి, కానీ నిజంగా యుద్ధం ఆ వారధిని కూల్చేలా మాత్రం ఉండకూడదు. ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదాపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ లోపల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ క్షణమైనా బ్యాడ్ న్యూస్ వచ్చేలా కనిపిస్తోంది. అయితే క్రికెట్ ప్రేమికులుగా మనం కోరుకునేది ఒకటే, యుద్ధం ఆగిపోవాలి, శాంతి నెలకొనాలి. అప్పుడే మనం మనకు ఇష్టమైన ఆటను మనసారా ఆస్వాదించగలం. మరి మీరేమనుకుంటున్నారో కూడా మస్తుగా కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ వాయిదా వేయడం సరైన నిర్ణయమేనా లేకపోతే షెడ్యూల్ ప్రకారం జరగాల? సో మీ అభిప్రాయం కూడా మస్తుగా కామెంట్ చేయండి. సో ఐపీఎల్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, అదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్గా పేరు తెచ్చుకుంది ఐపీఎల్. ఒక్కసారి గ్రౌండ్లో ఎంటర్ అయిన ప్రేక్షకుడు మ్యాచ్ ముగిసేదాకా క్షణక్షణం ఉత్కంఠ ఫీల్ అయ్యేలాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చూడటంలో ఐపీఎల్ విజయవంతమైంది. ఒక సినిమా చూసినంత సేపట్లో మ్యాచ్ అయిపోతుండడం, సినిమా కంటే మించిన వినోదం లభిస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఐపీఎల్ అంటే ఎక్కడ లేని ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం క్రికెట్ మాత్రమే చూపిస్తే బిజినెస్ జరగదు. సో క్రికెట్తో పాటు ఆట పాట, లేజర్ విన్యాసాలు, ఇలా అన్నింటినీ సమపాళ్లలో రంగరిస్తోంది ఐపీఎల్. సో కేవలం ఐపీఎల్ మ్యాచ్లకి కాదు, ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీకి కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.
ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా వచ్చే ప్రకటనలకు రేటు వేరే లెవెల్లో ఉంటుంది. సో అభిమానుల క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న ఐపీఎల్ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్గా మారిపోయింది. ఏటేటా ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు పురుషులు మహిళల క్రికెట్ 2 విభాగాలను బలమైన టీం ఉన్న భారత్ పలువురు యువ ప్రతిభావంతులను సానబెడుతూ క్రికెట్లో తన భవిష్యత్తుకు డోకా లేదని చాటుతోంది. మొన్నటి T20 వరల్డ్ కప్లో ఆడిన మెజార్టీ టీముల్లో భారత్ సంతతి ఆటగాళ్ళు ఉండడం మన దగ్గర క్రికెట్ ప్రతిభకు తిరుగులేని నిదర్శనం. సో దీనికి తోడు ఐపీఎల్ భారత్ క్రికెట్ ముఖచిత్రంతో పాటు మొత్తంగా ప్రపంచ క్రికెట్ తీరునే మార్చేస్తుందనడం ఏమాత్రం సందేహం లేదు. ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఏ టీము తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఐపీఎల్ బిజినెస్ కూడా ఊహకు అందని రేంజ్లో జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇండియా కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా ఐపీఎల్పై ఎక్కడ లేని ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కసారి ఐపీఎల్ స్పాన్సర్షిప్ వస్తే చాలు తమ బిజినెస్ రాతే మారిపోతుందని బలంగా నమ్ముతున్నారు చాలామంది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్కు ఒక రేటు, నాకౌట్ మ్యాచ్లకు మరో రేటు, సో క్వాలిఫైర్లకు ఓ రేటు, ఫైనల్ మ్యాచ్కు మరో రేటు, ఇలా మ్యాచ్కు ప్రకటన రేటు మారిపోతూ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా వినిపించే మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణ చెప్పుకోవాలి. సో బ్యాట్స్మెన్ 4-6 కొట్టినప్పుడు చీర్ గర్ల్స్ డాన్సులు, బౌలర్ వికెట్ తీసినప్పుడు వచ్చే ప్రత్యేకమైన మ్యూజిక్, ఇవన్నీ యూత్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణ క్రికెట్ ప్రేక్షకులతో పాటు మ్యూజిక్ లవర్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఐపీఎల్కు క్యూ కడుతున్నారు. క్రికెట్పై అభిమానుల్లో ఉండే ఆసక్తిని బీసీసీఐ క్రమంగా క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టింది. క్రికెట్ గేమ్ రూపాంతరం చెందుతున్న కొద్దీ, టీమిండియా విజయాల శాతం పెరుగుతున్న కొద్దీ ఇండియాలో క్రికెట్ బిజినెస్ కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ వస్తుంది. ఆటగాళ్లు వేసుకునే జెర్సీ దగ్గర నుంచి స్టేడియంలో అమ్ముడయ్యే టికెట్ల దాకా, టెలికాస్ట్ రైట్స్ నుంచి స్టేడియం బౌండరీ లైన్ దగ్గర కనిపించే ప్రకటనల దాకా అన్ని కాసులు కురిపిస్తున్నాయి. ఒక్క మ్యాచ్ జరిగితే చాలు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఒకప్పుడు సినిమాకు బలమైన మాధ్యమంగా చెప్పుకునేవాళ్ళు, కానీ క్రికెట్ విస్తృతి పెరిగిన తర్వాత క్రికెట్ సినిమాను వెనక్కి నెట్టేసి బలమైన బిజినెస్గా సాధనంగా మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్లో కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోయారు. ఒక క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు 10 సెకండ్ల యాడ్ చూపించినా చాలు తమ బిజినెస్ గణనీయంగా పెరుగుతుందనే విషయాన్ని గుర్తించిన కంపెనీలు ఎంత రేట్ అయినా చెల్లించడానికి వెనకట్టడం లేదు. ఇదే వేల కోట్ల రూపాయల బిజినెస్కు అంకురార్పణ చేసింది. కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్కు అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. సో టెస్ట్ క్రికెట్పై జనానికి బోర్ కొట్టగానే వన్డేలు వచ్చేసాయి. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైంలో T20 క్రికెట్ వచ్చేసింది. సో ఇక T20 క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగ ప్రవేశం చేసింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం, పటిష్టమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసింది ఐపీఎల్. బాలీవుడ్లో ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా దేశంలో 100 కోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం, కానీ క్రికెట్ మ్యాచ్ జరిగితే మాత్రం దాదాపు 100 కోట్ల మంది చూడటం గ్యారంటీ అనేందుగా క్రికెట్ దిగింది. బిజినెస్ చేయాలంటే కస్టమర్లే ముఖ్యం. ఎక్కడ కస్టమర్లు ఎక్కువ ఉంటే అక్కడే కాసులు కురుస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఆ వ్యాపారస్తురాన్ని వంట పట్టించుకున్నాయి. సో క్రికెట్పై అభిమానులకు ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ విభిన్నంగా యాడ్లు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నాయి. సో తమ ప్రొడక్ట్ గురించి చెప్పే యాడ్లో క్రికెట్ను మిళితం చేయడం ద్వారా కోట్లాది మందిని ఆకర్షిస్తున్నాయి. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యధిక ధనిక బోర్డుగా ఎదిగిందంటే దానికి కేవలం క్రికెట్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న స్టార్ ఆటగాళ్లు మాత్రం కారణం కాదు. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. టీమిండియా కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్న జట్లు దశాబ్దాల తరబడి క్రికెట్ను ఏలిన దేశాలు కూడా ఆశ్చర్యపరిచేలా క్రికెట్ మార్కెట్ను నిర్మించింది బీసీసీఐ. ఒకప్పుడు టీమిండియా గెలిస్తే ఓడితే జరిగే బిజినెస్లో తేడా ఉండేది, కానీ ఇప్పుడు టీం గెలిపోవటంతో సంబంధం లేకుండా ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుంది. టీమిండియా గెలిస్తేనే బిజినెస్ జరుగుతుంది అనుకునే రోజులు పోయి టీమిండియా ఆడితే చాలు, సో టీమిండియా ఆడితే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేసింది. టీమిండియా బిజినెస్ బ్యాంకింగ్ చూసి ఐసీసీ కూడా టీమిండియా షెడ్యూల్కు అనుగుణంగా టోర్నీలు ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. మరి ఇలాంటి ఐపీఎల్పై, ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉన్న ఐపీఎల్పై, ఇంతమంది ఆటగాళ్ళు, ఇంత బిజినెస్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్గా ఇంతమంది లబ్ధి పొందుతున్న ఐపీఎల్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి
మరికొద్ది రోజుల్లో దీనిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీసీఐ అండ్ ఐసీసీ దీనిపై చర్చలు జరుపుతున్నాయి. ఒకవేళ ఇదే యుద్ధం కనుక కొనసాగితే వెస్టిండీస్ నుంచి ఇటు ఆస్ట్రేలియా నుంచి వచ్చే ఆటగాళ్లపై వాళ్ళ భద్రత మీద కూడా ఒక ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఐపీఎల్ మరి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్తో మరి పోస్ట్పోన్ అవుతుందా లేదా కంటిన్యూ చేయాలా? ఆన్ డిమాండ్ చాలామంది ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో పర్టికులర్గా ఐపీఎల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తుంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆట కావాలి అని చెప్తున్నారు. కొంతమంది దేశాన్ని అభిమానించే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తర్వాత క్రికెట్ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ అనేవి తర్వాత ఫస్ట్ దేశ భద్రత ముఖ్యమని చెప్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఐపీఎల్ జరగాల వద్దా? మాస్టర్ కామెంట్ చేయండి.